హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ కానీ, ఏపీ ఈసెట్ కానీ, ఏపీ పీజీ ఈసెట్ కానీ, ఏపీ లా సెట్కి సంబంధించి కానీ, ఇలాగ మనకి ఏపీ ఎస్హెచ్సి నుంచి ఏవైతే మనకు 2025లో సెట్ ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో అప్లికేషన్ చేసేటప్పుడు చాలామందికి ఒక మిస్టేక్ అయితే ఉంది. సో మనకి రీసెంట్గా కూడా ఈ కామెంట్ కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ నుంచి కూడా రావడం అయితే జరిగింది. ఏంటంటే డిస్టిక్ పెట్టుకున్నప్పుడు ఓల్డ్ డిస్టిక్ ఉండేది పెట్టాలా లేదా కొత్త డిస్టిక్ పెట్టాలా, అండ్ ఏవైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయో, ఇయర్స్ ఉంటాయో, ఇది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది బ్రదర్, ఏం చేయాలనేది కూడా ఎక్కువ మంది ఇదే డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. సో డీటెయిల్గా వీడియో చివరి వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఏపీ ఐసెట్ కానీ, ఏపీ లా సెట్ కానీ, ఏపీ ఈ సెట్ కానీ, ఏపీ పీజీ ఈ సెట్ కానీ, అంటే మన ఛానల్లో మొత్తం అన్ని సెట్ రిలేటెడ్ అప్డేట్స్ ఎప్పుడు కూడా ఇస్తాం కాబట్టి సో అందరికీ కలిపి ఒకేసారి చెప్పేస్తున్నాను. సో ఎక్కువ మంది మనకి కామెంట్ ఈ విధంగా పెడుతున్నారు, బ్రో నార్మల్గా ఈ కామెంట్ చెక్ చేసుకుందాం. బ్రో నార్మల్గా మాది నెల్లూరు డిస్టిక్, వైసీపీ వాళ్ళు నీ డిస్టిక్ చేంజ్ చేశారు, నో ఇట్స్ తిరుపతి, ఇప్పుడు ఈ సెట్ అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు ఏది పెట్టాలి? ఎస్ఎస్సి నెల్లూరు ఉన్నప్పుడు అయిపోయింది, డిప్లొమా ఏమో అటు నెల్లూరు సగం, నో తిరుపతి, ఎలా ఫిల్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ ఇయర్స్ కూడా డౌట్ ఉన్నాయని చెప్తున్నారు. సో మ్యాక్సిమం ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సెట్ అయితే ఒక క్యాండిడేట్ ఓపెన్ చేస్తాను. ఇది మీకు అందరికీ కామన్ అండి. ఈ సెట్ కానీ, ఐ సెట్ కానీ, లా సెట్ కానీ, పీజీ ఈ సెట్ కానీ, అంటే ఏవైతే యాప్స్ నుంచి ఏవైతే మీకు సెట్ ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం అందరికీ సేమ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఈ విధంగా మీకు అడుగుతుంది. సేమ్ ఇది అందరికీ కూడా ఇది కామన్ అనమాట. అయితే ముందుగా మనం చూసుకోవాల్సింది ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, మనకి కామెంట్లు ఏం అడుగుతున్నారు, మాది ఓల్డ్ డిస్టిక్ అంటే డిప్లొమా అనేది మనకి పాత గతంలో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఒకవేళ మీరు తిరుపతిలోనే కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సో మీ పాత డిస్టిక్ అంటే పాత ఇక్కడ మీకు డిస్టిక్ ఏదైనా ప్రాబ్లం లేదు, ఓకేనా, స్టడీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ అంటే గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో మనకి విశాఖపట్నం అనేది అనకాపల్లిలో ఉండేది. ఇప్పుడు ఏవైతే మనకి ఇప్పుడు డిస్టిక్లు చేంజ్ చేశారు, కొత్త డిస్టిక్లు చేంజ్ చేశారు, కానీ మీ ఈ యొక్క ఏదైతే ఉందో అంటే మీ డిప్లొమా సర్టిఫికేట్లు ఏదైతే ఉందో డిస్టిక్ ఓల్డ్ డిస్టిక్ ఉంది, ఇప్పుడు కొత్త డిస్టిక్ ఉంది. అలాంటప్పుడు మీరు కొత్త డిస్టిక్ పెట్టుకోండి, ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు ఏ డిస్టిక్ అవుతుందో ఆ డిస్టిక్ పెట్టేసుకోండి. లేదా మీరు ఒకవేళ ఓల్డ్ డిస్టిక్ పెట్టాం బ్రదర్ ప్రాబ్లం లేదంటే ఇది ఎలాంటి మనకి ప్రాబ్లం అయితే ఉండదు, ఇది మీరు టెన్షన్ పడద్దు, ఓకేనా. సో డిస్టిక్కి సంబంధించి మీరు ప్రాబ్లం పడద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఏ డిస్టిక్ అయితే ఉందో మీకు ఆ నేమ్ అంటే ఇప్పుడు మీ డిప్లొమా కాలేజ్ ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్ ఏ కేటగిరీలో అంటే ఏ డిస్టిక్లోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆ డిస్టిక్ ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు, ఓకేనా, టెన్షన్ పడద్దు. అండ్ నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మేము ఇప్పుడు ఏదైతే స్టడీ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపిరియన్స్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే అడుగుతున్నారు, ఇది కూడా ఎక్కువ డౌట్ అనేది. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 10th క్లాస్ అనేది 2020లో పాస్ అయ్యారు అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది 2020 ఇచ్చుకోండి. అంటే ఇయర్ ఆఫ్ అంటే నేను 2020లో ఈ యొక్క 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపిరియన్స్ అంటే ఎప్పుడు మీరు 10th క్లాస్ స్టార్ట్ అయ్యారు అంటే 2019 ఇచ్చుకోండి, ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే ఇది కూడా 2020 పెట్టేసుకుంటారు, అంటే 10th క్లాస్లో ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపిరియన్స్ 2020 ఇచ్చుకుంటారు, ఇయర్ ఆఫ్ పాస్ 2020 ఇచ్చుకుంటారు. ఇప్పుడు అది అయితే మనకి అలా క్లారిటీ అలా ఇవ్వకూడదు. ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపిరియన్స్ 19th అంటే మనకి 10th క్లాస్ అనే ఒక ఇయర్ ఉంటుంది. 2019లో జాయిన్ అయ్యాను, 2020లో 10th క్లాస్ కంప్లీట్ అయ్యింది. అండ్ ఇక్కడ ఇంటర్ అడుగుతుంది, ఒకవేళ మీరు డిప్లొమా అడుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 2020లోనే నేను డిప్లొమా జాయిన్ అయ్యాను, 2021లో నా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇయర్ ఆఫ్ పాసింగ్లో. అండ్ 2021లో మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది, 2022లోనే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఏపీ సెట్ ఎంసెట్ వాళ్ళకైనా ఈ సెట్కైనా ఏదైనా కూడా ఒకటే, ఓకేనా. సో ఇది మీరు మర్చిపోవద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ ఏదైనా ఒకటి ఉంది, ఒక 2022లోనే నేను జాయిన్ అయ్యాను, 2023లోనే కంప్లీట్ అయిపోయాను. అండ్ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, బ్రదర్ మాకు ఇప్పటికీ ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఈ ఇయర్లో నేను కంప్లీట్ చేసుకుంటాను. యాక్చువల్గా మా 2023లోనే మాకు రిలేటెడ్ అది డిప్లొమా అవ్వగాని లేదా బీటెక్ కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ మేము 2023లో మేము కంప్లీట్ చేసాం. కానీ బ్యాక్లాగ్స్ ఉన్న వల్ల మేము 2025 వరకు రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం పెట్టాలి, 2023 పెట్టాలా లేదా 2025 పెట్టాలా? ఒకవేళ మీకు ఇంకా బ్యాక్లాగ్స్ అవ్వలేదు, ఇంకా ఇయర్ కూడా రాస్తున్నారంటే 2025 ఇచ్చుకోండి, ఓకేనా. సో 2025 ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు, ఓకేనా. ఇక్కడ మీరు ఎపీరియన్స్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి, అంటే మీరు ఇయర్లో ఎపీర్ అయ్యారు అండ్ ఇయర్లో మీరు కంప్లీట్ చేసుకున్నారు. అంటే 2019లో నేను 10th క్లాస్ జాయిన్ అయ్యాను, 2020లో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయాను, ఓకేనా. సో వాళ్ళు అడిగేది కూడా ఇదే, ఓకేనా. ఇది ఇయర్ అనే కాదు, లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 3 years నుంచి ఇదే చెప్తున్నాను.
అండ్ మన వీడియోస్లో ప్రతిదీ కూడా చివరిలో ఇది చెప్తున్నాను. చాలామంది వీడియో లాస్ట్ వరకు చూడట్లేదు కాబట్టి ఈ డౌట్ మీకు రేజ్ అవుతుంది ఎక్కువ కూడా. సో ఈ డౌట్ మీకు కన్ఫ్యూజ్ అవ్వలేదు, మీకు క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. సో సింపుల్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా మీ స్టెప్స్ అని అయితే ఎలాంటి మిస్టేక్ లేకుండా ఫిల్ చేసుకోండి. ఒకవేళ మీరు మిస్టేక్ ఏమైనా చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో మనకి ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ వీళ్ళు ఏమీ కూడా మనకి కరెక్షన్లో కూడా ఇక్కడ ఏమీ ప్రొవైడ్ చేయరు. అంటే మీరు ప్లేస్ ఆఫ్ స్టడీ తప్పు ఇచ్చినా, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్ తప్పు ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే మన కాలేజీ నేమ్స్ ఇవి కరెక్ట్గా ఇచ్చుకోవాలి మీ డీటెయిల్స్ అనేవి అయితే. ఓకేనా? ఈ డౌట్ మీకు క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. సైన్ అప్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.